మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము, మన జీవితంలో దేవుడు చాలా మేలులు చేస్తాడు, చాలా మహోపకారాలు చేస్తాడు. గత కాలంలో నాకు చాలా మేలులు చేసావయ్యా, చాలా ఉపకారాలు చేసావయ్యా, నా కుటుంబాన్ని కాపాడావయ్యా, లేకపోతే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, లేకపోతే నాకు బాధలో నెమ్మదినిచ్చావయ్యా, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను కృతజ్ఞతరాలుగా ఉన్నాను అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి నాకు చాలా వేదనగా ఉంది. నేను దుఃఖంలో ప్రయాణం చేస్తున్నాను, వేదనలో ప్రయాణం చేస్తున్నాను. అపవాది నన్ను తరుముతుంది, అపవాది నన్ను శోధిస్తుంది, అపవాది నన్ను పట్టి పీడిస్తుంది, పరిస్థితులు నన్ను తరుముతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు నన్ను తరుముతున్నాయి. కానీ నువ్వు మౌనంగా ఉంటున్నావు, ఎందుకో నాకు అర్థం కావటం లేదయ్యా అని చెప్పేసి మనం కూడా దేవుడితో కొన్నిసార్లు అంటూ ఉంటాం.